పిఠాపురం మత్స్య కాలేజీల రిప్రజెంటేషన్ను సీఎం చంద్రబాబు వివరించారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గొల్లపాలెం కీలకల దండులో అన్ని ప్రాంతాల వారు వేట చేస్తున్నందుకు వీలుగా అవకాశం ఇవ్వాలని కోరినట్టుగా చెప్పారు. బోటు వెళ్లే మౌతును వెడల్పు చేయాలని కోరినట్టు తెలిపారు. ఓఎన్జీసీతో మత్స్యకారులు నష్టపోతున్నారని వారికి కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పించాలని కోరినట్టుగా వెల్లడించారు. అప్పుడు వచ్చినా నేను కూర్చోబెట్టి మాట్లాడను అంత మనోడే కదా, అప్పుడు రాలా మీరు వచ్చారు కాబట్టి రేపు ఏంటి విషయం అడుగుతాను, మాట్లాడాక దాన్ని బట్టి అమ్మగారి గురించి మాట్లాడారు. పెద్దలందరూ కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఓఎన్జీసీ రిలయన్స్ వైబ్రేషన్తో ఫిషింగ్ పట్టలేదని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కమిషనర్ గారికి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ దాని మీద ఇవాళ మీటింగ్ జరిగింది. దాని మీద కూడా స్టడీ చేసి వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నా దాని మీద వాళ్ళకి కూడా సిఎస్ఆర్ నుంచి మన మత్స్యకారులు కూడా వచ్చే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. రెండవది ఏంటంటే అరవింద దీదీస్కి సంబంధించి పైప్ లైన్ బాగా ఇన్సైడ్ డెప్త్ వరకు ఉండడం వల్ల వలలు తగలడం, బోట్లు తగలడం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి దానికి రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో దానికి ఒక డైరెక్షన్ ఆఫ్ కెమికల్ కంపెనీస్కి ఇచ్చి మన ఎఫ్డీఓని చేసి అది ఒరిజినల్గా అలా జరిగిందో లేదో ఇన్స్పెక్షన్ చేసి పెట్టాలని రిక్వెస్ట్ చేశాం. దాని మీద కూడా ప్రపోజల్ పెడతామని చెప్పి తెలియజేశారు. ఇదే కాకుండా హార్బర్ కమిషనర్ గారు ఉన్నప్పుడే ఇంక మరి కమిషనర్ గారికి ఓవరాల్గా సబ్జెక్ట్ తెలియజేసిన ఐఏఎస్ ఆఫీసర్ ఫిషరీస్లో ఈయనప్పుడే ఉన్నారు. మరి ఇది వరకు ఉన్నప్పుడు హార్బర్ వచ్చింది. హార్బర్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజులను తీసుకొచ్చారు 320 కోట్లు. ఆ డిజైన్ పక్క పెట్టి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోవడం వల్ల అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల మేము ప్రతిపక్షంలో చాలా పోరాడే డిజైన్ కరెక్ట్ కాదు, డిజైన్ మార్చాలని చెప్పి దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు మిగిలిన మత్స్యకారులు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు ఒక టీంని పంపించారు కమిషనర్ గారు మొన్న. దాని మీద కూడా మరి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారికి మనం కంప్లైంట్ ఇచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మంత్రి జనార్దన్ రెడ్డి గారిని పంపించారు. మత్స్యకారు పెద్దలందరూ కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఓఎన్జీసీ రిలయన్స్ వైబ్రేషన్తో ఫిషింగ్ పట్టలేదని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కమిషనర్ గారికి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ దాని మీద ఇవాళ మీటింగ్ జరిగింది. దాని మీద కూడా స్టడీ చేసి వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నా దాని మీద వాళ్ళకి కూడా సిఎస్ఆర్ నుంచి మన మత్స్యకారులు కూడా వచ్చే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. రెండవది ఏంటంటే అరవింద దీదీస్కి సంబంధించి పైప్ లైన్ బాగా ఇన్సైడ్ డెప్త్ వరకు ఉండడం వల్ల వలలు తగలడం, బోట్లు తగలడం డ్యామేజ్ అవుతుంది.